డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ ఆల్గో ట్రేడర్ అయిన దయాకర్ స్వామి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాన్ని మనం డిస్కస్ చేసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ప్రీవియస్ వీడియోలో మీరు మాకు స్ట్రాటజీస్ గురించి చెప్పారు కదా. సో ఇప్పుడు కూడా ఏదన్నా యూనివర్సల్గా అంటే అందరూ కూడా ఈజీగా అప్లై చేసుకొని స్ట్రాటజీ, అది దాని ద్వారా ప్రాఫిట్స్ పొందడానికి ఏదన్నా ఒక సింపుల్ స్ట్రాటజీ మాతో ఈరోజు షేర్ చేస్తారు? తప్పకుండా అండి. లాస్ట్ వీడియోలో మనం షార్ట్ స్టాడల్ గురించి మనం మాట్లాడుకున్నాం అండి. సో దాంట్లో మనకి ఇంట్రాడేలో ఎలా ప్రాఫిట్ తీసుకున్నామో కూడా మనం చూసాం కదా. సేమ్ అదే విధంగా షార్ట్ స్ట్రాంగిల్ అంటే ఇది ఏంటంటే స్టాడల్ కంటే ఇంకొంచెం స్ట్రాంగ్గా మనం మార్కెట్ మూవ్ అయినా కూడా మనం హ్యాండిల్ చేయగలుగుతాం అన్నమాట. సో ఇది ఏంటంటే మార్కెట్ మూవ్మెంట్ కొంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, అంత దూరం ఇది ఏంటంటే ఒకే దగ్గర ఉంటుంది అన్నప్పుడు మనకు న్యూట్రల్ స్ట్రాటజీస్ అంటారు ఇవన్నీ కూడా. కానీ మార్కెట్ అసలు ఓన్లీ 100 పాయింట్స్ 200 పాయింట్స్ కంటే ఎక్కువ మూవ్మెంట్ ఉండదు అనుకున్నప్పుడు మనం స్టాడల్ అనేది వాడతాం. ఈ స్ట్రాంగిల్ అనేది ఒక రేంజ్ వరకు మనం దీన్ని హ్యాండిల్ చేయొచ్చు అనమాట. ఒక రేంజ్ వరకు మనం ఇంత అంటే ఒక 200-300 పాయింట్స్ వరకు అటు నుంచి ఇటు, ఇక్కడి నుంచి అటు వరకు కనుక మూవ్ అవుతుంది అనుకుంటే ఆ రేంజ్ మనం ఎనాలిసిస్ చేసుకొని ఆ రేంజ్లో ఏదైతే ఉన్నాయో ఆ ప్రీమియమ్స్ మనం సేల్ చేస్తాం. దీన్ని షార్ట్ స్టాడల్ అంటారు. ఓకేనా? షార్ట్ స్ట్రాంగిల్ అండ్ షార్ట్ స్టాడల్ ఆ రెండింటికి డిఫరెన్స్ అనమాట. స్టాడల్ అంటేనేమో ఒకే ప్రీమియంని ఒకే స్ట్రైక్ని సేల్ చేస్తాము, కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షను. దీనిలో వచ్చేసరికి మనం కొంచెం దూరం వెళ్ళి ఇదొక స్ట్రైక్ ఇదొక స్ట్రైక్, డిఫరెంట్ స్ట్రైక్స్ మనం ఒకే సేమ్ ప్రీమియం ఉన్న స్ట్రైక్స్ మనం సేల్ చేస్తాం అనమాట. సో దాంట్లో అది ఎలా ఉంటుంది, ఫ్లో చార్ట్లో ఎలా ఉంటుంది, దాంట్లో వచ్చే ప్రాఫిట్ లాస్ ఎలా ఉంటుంది, అది మనం ఎంతవరకు రేంజ్ మనకి మార్కెట్ మూవ్ అయితే మనకి లాస్ వచ్చే ఛాన్స్ ఉంది, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇంతకుముందు మనం వీడియోలో చెప్పుకున్నట్టుగా ఈ అప్స్ట్రా అనేది మనం యూజ్ చేస్తున్నామండి. దీంట్లో మనం ఎగ్జాంపుల్గా మనం 9th డిసెంబర్ మనం సెలెక్ట్ చేసుకున్నాము. 9th డిసెంబర్ రోజు, అలాగే 9th డిసెంబర్ తీసుకున్న మండే యూజువల్గా మనం సెలెక్ట్ చేసుకుంటాము. మండే తర్వాత మండే రోజు నుంచి ఎక్స్పైరీ వచ్చేసరికి మనకి థర్స్డే రోజు ఉంటుంది. థర్స్డే రోజు మనం అప్పటి వరకు ట్రేడ్ అనేది రన్ చేస్తున్నాము. సో థర్స్డే ఎక్స్పైరీ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మనం టైమింగ్ అనేది చెప్పాను కదా, ఎనీ న్యూట్రల్ స్ట్రాటజీ అంటే ఆప్షన్ సేలింగ్ స్ట్రాటజీ ఏది ఉన్నా కూడా మనకి 9:20 తర్వాతనే మనం ఎంట్రీ తీసుకుంటాం. 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుంది, బట్ విత్ ఇన్ ఫస్ట్ 5 minutes అనేది మనం అవాయిడ్ చేస్తాము. ఎందుకంటే వోల్టాలిటీ ఉంటుంది, దానివల్ల ప్రీమియమ్స్ అనేది పెరగడం ఉంటుంది అనమాట, తగ్గడం అనేది ఉండదు. సో ప్రీమియం పెరిగేటప్పుడు ఏంటంటే మనకి ఆప్షన్ సేలర్కి అది డిసడ్వాంటేజ్. విక్స్ అనేది హై ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఆల్మోస్ట్ ఆ మూమెంట్ వల్ల ప్రీమియమ్స్ అన్ని కూడా ఈవెన్ కాల్ సైడ్ ప్రీమియమ్స్ పెరుగుతాయి, పుట్ సైడ్ ప్రీమియమ్స్ కూడా హై ఉంటాయి. సో బయ్యర్కి ఆ 5 minutes అనేది చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఆ 5 minutes మనం వదిలేసి 5 minutes తర్వాత 9:21కి మనం పొజిషన్ అనేది తీసుకుందాం. సో 9:21కి మనం డిసెంబర్ 9th రోజు మనం పొజిషన్ కనుక తీసుకుంటే ఎలా తీసుకుంటారు దీని స్ట్రాంగిల్ అని అంటే మనకి 100 రూపీస్ ప్రీమియం సెలెక్ట్ చేసుకుందామండి. ఇప్పుడు స్ట్రైక్ వచ్చేసరికి మనకి 24,700, ఇది ఎట్ ద మనీ అంటారు. సో ఇప్పుడు స్పాట్ ప్రైస్ ఎక్కడైతే ఉందో 24,670 ఏదైతే ఉందో అంటే 24,670 అంటే ఇది 700 రౌండ్ ఫిగర్ అనమాట. స్ట్రైక్ ప్రైస్ అనేది ఎప్పుడు కూడా రౌండ్ నెంబర్లో ఉంటాయి. సో ఈ 24,700 అనే స్ట్రైక్ వచ్చేసరికి ఎట్ ద మనీ అంటారు. ఈ ఎట్ ద మనీ ఈ ప్రైస్ వచ్చేసరికి మనకి 150 రూపీస్ ఉంది. ఈ 150 రూపీస్ కాకుండా మనం ఏం చేస్తామంటే 100 రూపీస్కి దగ్గరలో ఉన్న ప్రీమియమ్స్ ఏదైతే ఉన్నాయో అది సేల్ చేస్తాం. సో ఇప్పుడు ఈ కాల్ ఆప్షన్ ఇటు సైడ్ ఉండేటి అన్ని కాల్ ఆప్షన్స్, ఇటు సైడ్ ఉండేటి అన్ని కూడా పుట్ ఆప్షన్స్ అనమాట. సో కాల్ ఆప్షన్స్లో 100 రూపీస్కి దగ్గరలో ఉన్న ప్రీమియం ఏదైతే ఉందో దీన్ని మనం 3 lots, ఇప్పుడున్న రూల్స్ ప్రకారం మనం 3 lots అనేది మనం యూజ్ చేస్తున్నాము. 3 lots సేల్ చేస్తున్నాము. దాంతోపాటు ఆప్షన్ పుట్ ఆప్షన్లో కూడా మనకి 100 రూపీస్ దగ్గరలో అంటే 105 రూపీస్ ఉంది. 105 రూపీస్ ఉన్న పుట్ ఆప్షన్ కూడా మనం సేల్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఫ్లో చార్ట్ ఎలా ఉంటుంది అని అంటే ఇలా ఉంటుంది. మనం ఇంతకుముందు చేసినప్పుడు ఏంటంటే కోన్ షేప్లో వస్తుంది. దాంట్లో రేంజ్ అనేది మనకి 1.2%, 1.1% వరకు మనకి రేంజ్ అనేది వచ్చింది. బట్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ ఇది స్పాట్ ప్రైస్ అయితే ఇక్కడ నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ మీకు 1.7, 1.6% వరకు మనకి రేంజ్ అనేది వచ్చింది. ఇటు కూడా సేమ్ టు సేమ్ అదే రేంజ్లో మనకి 1.6% వరకు మనకి రేంజ్ అనేది ఉంటుంది. సో దాంట్లో కంటే దీంట్లో కొద్దిగా రేంజ్ అనేది ఎక్కువ ఇస్తారు.
ఎందుకు అని అంటే మార్కెట్ కొద్దిగా మూమెంట్ అటుగాని ఇటుగాని వెళ్తుంది అనుకున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ మనం వాడాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా మనకి ఆల్మోస్ట్ ప్రాఫిట్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ 1600 వరకు 16,000 వరకు మన ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ రిస్క్ వచ్చేసరికి అన్లిమిటెడ్ రిస్క్ ఉంటుంది దీంట్లో కూడా. ఈ అన్లిమిటెడ్ రిస్క్ని మనం ఎలా లిమిట్ చేయాలి అని అంటే ఎప్పుడైతే మన గ్రీన్ జోన్ నుంచి దాటి వెళ్ళిపోతుంది మార్కెట్ అంటే మనం ఆ పొజిషన్ ఎగ్జిట్ చేసేసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి అన్లిమిటెడ్ రిస్క్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. ఈ గ్రీన్ జోన్లో ఉన్నంతసేపు మనం వెయిట్ చేయాలి, ఎందుకంటే ఎప్పుడైనా రివర్స్ అవ్వచ్చు, లేదంటే అక్కడే ఉండొచ్చు. ఎలా ఉన్నా కూడా మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది. ఎప్పుడైతే మార్కెట్ కనుక గ్రీన్ జోన్ దాటి రెడ్ జోన్లోకి వెళ్తుందో అప్పుడు మనకు లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఈ గ్రీన్ జోన్లో మిడిల్లో మనకి ఎప్పుడైతే పొజిషన్ తీసుకుంటామో మనకి పొజిషన్ ఎప్పుడు తీసుకున్నా కూడా స్టాడల్ కానీ స్ట్రాంగిల్ కానీ తీసుకున్నప్పుడు మనకి మిడిల్లో ఉంటాం మనం. సో మార్కెట్ మూవ్ అయ్యే దాన్ని బట్టి మన పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు 921కి ఈ పొజిషన్ అనేది మనం క్రియేట్ చేసాము. దీనికి మనకు 1.5 lakh వరకు మనకు వస్తుంది అమౌంట్ అనేది మనకి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ 1.5 lakh ఇంట్రాడేలో కానీ మనకి ఇన్ కేస్ ఇంట్రాడేలో ప్రాఫిట్ రాకపోతే దీనికి క్యారీ ఫార్వర్డ్ కూడా చేసుకోవచ్చు. మనకి ఎంతవరకు ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది అనేది జస్ట్ అప్రాక్సిమేట్లీ మన టార్గెట్ వచ్చేసరికి ఎప్పుడు కూడా ఆప్షన్ సేలింగ్లో 1 to 1.5% అనేది మనం టార్గెట్ పెట్టుకోవాలి. ఇన్ కేస్ కొన్ని డేస్లో ఎక్కువ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, బట్ మనం ఒక టార్గెట్ అంటూ వెళ్తే ఏంటంటే మనకు ఒక లిమిట్లో ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో ఇప్పుడు మనం 1.5% మనకు టార్గెట్ అనుకుందాము. సో మనకి 1.5 lakh స్ట్రాటజీకి ఆల్మోస్ట్ 1% అంటేనేమో 1,1500 రూపీస్, 2% అంటే ఆల్మోస్ట్ 3,000 రూపీస్. మనం ఎంతవరకు మనకు వెళ్ళగలుగుతాం అనేది చూద్దాం. సో 5 minutes మనం ఫార్వర్డ్ చేద్దామండి. సో ఈ 5 minutes తర్వాత ఆల్మోస్ట్ 921కి మనం ఎంటర్ అయ్యాం. 926కి మనకి ఆల్మోస్ట్ 26 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంది. సో ఇలా వెళ్తున్న కొద్దీ మనకి మార్కెట్ కూడా మూవ్ అవుతూ ఉంది, మార్కెట్ ప్రైస్ కూడా మూవ్ అవుతుంది, మన అమౌంట్ కూడా మనకి చేంజ్ అవుతుంది. సో కొంచెం ఫార్వర్డ్ చేసి 15 minutes అనేది మూవ్ చేద్దాం మనం. ఇప్పుడు అరౌండ్ మనం యాక్చువల్ 921కి మనం ఎంట్రీ తీసుకున్నాము. 921 నుంచి ఇప్పుడు 1051 అవుతుంది. 1051 వరకు మనకు ఆల్మోస్ట్ 1%, నియర్ 1% దగ్గర మన టార్గెట్ అనేది అచీవ్ చేసాం. బట్ ఇంకా ముందుకెళ్ళి చూద్దాము. ఇది 1% క్రాస్ చేసింది. 1500 యాక్చువల్ మనకి 1%, నియర్లీ 1600 ప్రాఫిట్ ఉంది. సో అదేవిధంగా ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఆల్మోస్ట్ 1.5% కూడా రీచ్ అయ్యాం మనం. సో 3,000 రూపీస్ వస్తే నియర్లీ 2% వరకు అనమాట. సో బట్ మనకి 12 అంటే ఆల్మోస్ట్ 9:50 నుంచి 12 లోపే ఇంకా టైం చాలా ఉంది కాబట్టి మనం ఇంకొంచెం ముందుకెళ్ళి కూడా చూడొచ్చు ఆల్మోస్ట్ ఇంకొక కొద్దిసేపు. ఎందుకంటే మార్కెట్ ఒకసారి చాబీగా ఉంది అనుకుంటే 90% ఆ డే మొత్తం కూడా చాబీగా ఉండే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ 12 లోపు కూడా మీకు మార్కెట్ ఒకటే రేంజ్లో ఉంది అనుకుంటే ఆ డే మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఆప్షన్ సేలర్స్కి మంచి ఫేవరబుల్ డే అనమాట. సో మనం ఇంకొద్దిసేపు వెయిట్ చేయొచ్చు. సో అరౌండ్ 1:50, 2 o'clock అవుతుంది. 2 o'clockకి మనకు సేమ్ అదే ప్రాఫిట్ అయితే సేమ్ అలాగే ఉంది. సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం మనం 2:30 వరకు చూడాలి. 2:30 తర్వాత మనం ఈ పొజిషన్ అనేది క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు 2:36 అవుతుంది. అరౌండ్ మనకి 2% నియర్గా మనకి ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. ఈ తర్వాత ఏమవుతుందంటే 2:30 నుంచి మనకి ఏ పొజిషన్స్ అయితే ఉన్నాయో ఆ పొజిషన్స్ క్లోజ్ చేయడము, తర్వాత నెక్స్ట్ డే పొజిషన్స్కి తీసుకోవడం అవన్నీ ఉంటాయి కాబట్టి మళ్ళీ వోల్టాలిటీ క్రియేట్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ ఆప్షన్ సేలర్స్లో మనం ఎప్పుడైనా సరే కొంత పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ రాగానే మనం ఎగ్జిట్ అయిపోవాలి. మళ్ళీ ఏ మాత్రం వోల్టాలిటీ వచ్చినా మనకు వచ్చిన ప్రాఫిట్ కూడా మళ్ళీ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ నియర్లీ 2% వరకు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఇది గుడ్ ప్రాఫిట్. 1 డేలో ఇంట్రాడేలో మనకి ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఇంతకంటే మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కూడా మనకి న్యూట్రల్ స్ట్రాటజీ అంటారండి, స్ట్రాడల్ అనేది స్ట్రాంగిల్ అనేది. సో దీంట్లో కూడా మనకి మంచి రిటర్న్స్ అనేది ఇంట్రాడేలో తీసుకోవచ్చు. సో మనకి ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఈరోజు చూసాం కదా. సో ఇలాగే మనకి డైలీ కనుక చేస్తూ ఉంటే మనకి మంత్లీ వచ్చేసరికి ఆల్మోస్ట్ నియర్లీ 7 to 10% వరకు ఈజీగా మనం అచీవ్ చేయగలం. మంచి రిటర్న్స్ తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.